హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడిని కమ్మగా టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తానండి. మీకు ఆల్రెడీ నేను పొంగల్ సెలబ్రేషన్స్ అప్పుడు ఈ గోంగూర పచ్చడి చేశానని చెప్పేసా కదా, అందుకే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అసలు ఈ గోంగూర ఉండాలే కానీ పచ్చడే కాకుండా రొయ్యలు, చికెను, మటను, అలాగే గోంగూర పప్పు, చాలా వెరైటీస్ ఈ గోంగూరతో చేసుకోవచ్చండి. అసలు పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఈ గోంగూరని చాలా ఇష్టపడతారండి. అలాగే ఒంట్లో ఐరన్ తక్కువ ఉన్నవారు కూడా ఈ గోంగూర తింటే చాలా మంచిదంటండి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూర కట్టలైతే తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా జల్లెడ బొట్టులో వేసేసుకున్నానండి. నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడి చేసుకుంటే ఒక 10 రోజులైతే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటుందండి. దీంట్లోకి ఒక 3 పండిన ఎర్ర టమాటాలు అయితే ఒక 3 తీసేసుకోండి. 2 కట్టల గోంగూరకి 3 టమాటాలు తీసుకోవాలి. అలాగే ఒక 10, 11, 12 పచ్చిమిరకాయలు తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కారం ఉంటేనే గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. అందుకని ఒక 12 తీసుకున్నాను. అలాగే ఇలాగ ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. అది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఆ తర్వాత దీనిపైన మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం కదండి గోంగూర ఆకుని, అది కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఆ టమాటాల పైన పెట్టేసుకోండి, మగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 12, 13 పచ్చిమిర్చిలు తీసుకున్నాం కదండి, అవి కూడా దీనిపైన వేసేసుకోవాలి. మీరు కావాలంటే టమాటాలు పచ్చిమిర్చి వేసిన తర్వాత దానిపైన ఈ ఆకైనా పెట్టేసుకోవచ్చండి. అలాగైనా పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ చూడాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, లేదంటే అడుగు అంటేసుకుంటా ఉంటుంది. మీకు ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి. నేను ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇదిగో నాకు అడుగంతా ఆకంతా చూసారా గ్రీన్ కలర్ అంతా పోయి కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది. అడుగు భాగం కూడా టమాటాలు కూడా నాకు మగ్గిపోయినాయండి. మరి పైన ఈ పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి కదండి. మొత్తం ఒక్కసారి పైన కింద కలయ పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా మొత్తం కలుపుకొని మొత్తం మూత పెట్టేసేసుకొని మగ్గించుకోండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూసారా, నాకు ఆకు టమాటాలు అన్ని మగ్గిపోయినాయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత నేను దాన్ని మొత్తాన్ని మిక్సీకి వేసుకున్నాను. ఆ మిక్సీలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, మీ రుచికి సరిపడినంత వేసుకోండి. అంతా కలిపి కచ్చా పచ్చగా అంటే పల్స్ మోడ్ లో పెట్టుకుంటూ తిప్పుకోండి. మరీ మెత్తగా చేసుకోవద్దు. రోట్లో దంచుకున్నట్టు రావాలంటే మాత్రం పల్స్ మోడ్ లో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. గోంగూర టమాటా ఉడకబెట్టిన ప్యాన్ లోనే నేను మళ్ళీ తాలింపు వేసేసుకుంటున్నానండి. మళ్ళీ అదంతా ఏంటని అనుకోవద్దు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే కచ్చా పచ్చగా దంచిన ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసేసుకొని అవి ఆయిల్లో కొంచెం వేగనివ్వండి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అవటం వల్ల చుట్టూ ఏంటంటే మనం ఇందాక టమాటాలు అవన్నీ వేయించాం కదండి, అందుకని కొంచెం నల్లగా అయ్యింది. అంతేకాని పోపు అయితే మాడలేదు. ఈ పోపు దినుసులను వేగాక ఒక కరేపాకు రెమ్మ కూడా వేసుకొని దాన్ని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పచ్చడి ఉంది కదండి, దాన్ని అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసేసి ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఈ సగం మీద అలా తిప్పుకొని వేరే బౌల్ కి షిఫ్ట్ చేసేసుకోండి. చూసారా, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ గోంగూర పచ్చడిని ఒక బౌల్లో తీసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటది. ఉండండి, మళ్ళీ దీంట్లో ఒక ఐటెం కలపాలి, అవేంటో కూడా చూపిస్తాను. అవేనండి పచ్చుల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చుల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని వాటిని ఇలా కలుపుకోవాలండి. నేనైతే ఒక చిన్న ఉల్లిపాయ తీసేసుకొని సన్నగా తరుక్కొని ఇలా ఈ గోంగూర పచ్చడిలో పచ్చి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే అవి అక్కడక్కడ తగులుతా నోటికి అసలు భలే ఉంటుందండి అసలు పచ్చడి కూడా. మరి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదండి. దీనిలో కాంబినేషన్ గా పులగనం చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పులగనము 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసులు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. నేను శుభ్రంగా ఈ బియ్యము పెసరపప్పుని వాష్ చేసేసుకొని రైస్ లాగా వండుకోవటమేనండి. చూసారా, పులగనం కూడా రెడీ అయిపోయిందండి. దీంట్లో నేను అసలు ఏం వేయలేదు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని రైస్ ని ఇదిగో పొడి పొడిగా ఇలా ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం చేసుకునే ఈ గోంగూర పచ్చడిని అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. ఈ గోంగూర పచ్చడి ఈ పులగనంలోకే కాదండి, వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు ఫెస్టివల్ అని చెప్పి మా సైడు మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఏం చేసుకుంటారో నేను అది చేసుకొని తిన్నానండి ఆ రోజైతే.
కొద్దిగా ఇట్లా నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఉంటదండి అసలు. ఫస్ట్ నెయ్యి వేసుకోకుండా ఒక పచ్చడితో ముద్ద తినండి, మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, ఇక ముద్దకి వదిలిపెట్టరన్నమాట, తింటానే ఉంటారు. ఈ ఆకుకూరలు కూడా తింటే చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు ఇలాగా ఈ రోటి పచ్చళ్ళు రోల్లో చేయలేదు కానీ మిక్సీలో పల్స్ మోల్డ్ చేశాను కాబట్టి ఇలాగ ఈ పచ్చళ్ళు చేసుకొని అప్పుడప్పుడు తినండి, చాలా బాగుంటాయి. హెల్త్ కూడా మంచిది ఇలా చేసుకొని తింటే. ఈ గోంగూర పచ్చడిని ఇలా చేసుకున్న గోంగూర పచ్చడి మీకు 10 రోజులు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటదండి, అస్సలు పాడైపోదు. మరి నేను ఎలా చేశాను ఈ గోంగూర పచ్చడిని మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఉంటానండి మరి, బాయ్ అండి.